ఎన్నతి నాతో కలిసి చేసే అనదిగా ఉండే విధమైన ఆర్ఎస్ వెంకటరత్నం ప్రేమతో ఆచార్య రత్నానందజీ అనే పేరుతో అనవసరమైనది గురుదేవ్ శ్రీ రవిశంకర్ పాలనది పై పని చేసి వాడు మీ సంగతి కోసం ధన్యవాదాలు ఆచార్య రత్నానందజీ మీకేనంద్రి మీకు గురుదేవ్ పిల్లలుగా పని చేసే చుట్ట 4 మంచి స్మృతులు కానిస్పెత్తున్నాయి. కానీ గురుదేవ్ పిల్లదిని మాదిరి 3 సూత్రాలుగా కావిలని తీసినప్పుడు ఒకసారి మాతో కనిపించేదానికి పత్తే స్మృతిని మార్చుకోలేదు. అది చాలా అంత చవాడి వాళ్ళకి ధ్యానం లోహ ఆత్మ నిద్ర స్థానం చూసిన వాతి గురుదేవి మాతో జాయిన్ అవ్వడానికి పని అవుతుంది కాడా. కానీ గురుదేవ్ వాళ్ళకి అదే చేయొచ్చు అని చెప్పి నాతో కూర్చొని ఉండే గదిని విశేష గౌరవిస్తూ చూపించును. వాళ్ళకి ధ్యానం చేయడం అంటే ఎంతో అర్థం చేసుకోడు అని మాతో మాట్లాడించాను. ధ్యానం చేయడంలో జాగ్రత్తలు మరలా ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పనిని తెలుసుండాలి అని నాతో చెప్పి వాళ్ళ జ్ఞాపకాలు వేస్తూ ఉన్నాను. ఇది చాలా ఆదుకున్న ఆనందం కలిగి ఉంది. మీరు గురుదేవి ఆత్మైక ప్రవాహం ని పెంచిన దారిలో ఎలా నేర్పించారు. నేను మాటలు విని కానీ నానని షాక్ అవుతాను. కానీ గురుదేవ్ వినా అదే బాగా అర్థం అయ్యాను. బాలలు వారు మాట్లాడకుండా పట్టిన వారాలు ఆడపిల్లలు. కానీ గురుదేవ్ వాళ్ళకి అలానే భక్తి కనిపించబోతున్నాడు అని నేను అర్థం చేసుకున్నాను. మీరు అవును ఆత్మైక ధ్యానం కోసం ఆకర్షించిన తల్లి గురించి కొత్త స్మృతులు మీ ముందుకు పెడుతోంది ఆచార్య రత్నానందజీ. ఆయన ఇస్తున్న ప్రతి ఉద్యానం ప్రతి అభిప్రాయ ప్రతి భావనని నేను చూసి కూర్చున్నాను. నేను మాతో నేర్పించిన అలాంటిది మాకు ధ్యానం కావాల్సిందే. ఈ పిలుపు కొత్తగా వచ్చిన ఉద్యమం గురించి ఎందుకు అని అదిగాక మీకు చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తున్న వాచితాన్ని ఎలా నేర్పించుకున్నారు. నేను కళ్ళు వెళ్ళి అర్థం చేసుకున్న తరువాత నేను జ్ఞాని పని చేసేవాడిని అని చెప్పా. నాకు ఇది ఆయన నేర్పించవంటే నేను మాతో వాళ్ళ ప్రశ్నలు కాదు వాళ్ళ ఆత్మైక అర్థం చేసుకోవాలి అనే అనియం ఉన్నాను. మీరు మాతో కలిసి ఏ సన్నివేశానికి ఒక కళ పీడ పందిని మీ ప్రచురించేంత త్వరలో అగ్రబుద్ధిని మనిచేయి ఆచార్య రత్నానందజీ. అది నా ఆనందం. మీ నుండి నాకు నా కొడుకు యాత్ర గురించి గుర్తింప చేశాయి కోసం ధన్యవాదాలు. జై గురుదేవ్.